ముందుగా చరణ్ కౌశిక్ చెప్పండి సంక్షిప్తంగా ఇటువంటి 2-3 మాట్లాడిన తర్వాత మిగతా కీలకమైన అంశాల్లోకి వెళదాం. చరణ్ కౌశిక్ గారు. రియల్ ఎస్టేట్ సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే రాయదుర్గంలో ఏదైతే టీజేఐసి ల్యాండ్ కావచ్చు, అదేవిధంగా 5.5 ఎకరాల ల్యాండ్ సంబంధించి అత్యధికంగా 264 కోట్ల రూపాయలు, అంతకుముందు కూడా 224 కోట్ల రూపాయలు పలికిన పరిస్థితి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒకనాడు ఇసుక అమ్మకాలు 600 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం ఉంటే సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది డబల్ అయిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కావచ్చు, హెచ్ఎండిఏ పరిధిలో కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ సంబంధించిన వెంచర్లు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ గ్రోత్ కొంత గతంలో పోల్చినప్పటికీ కొంత డౌన్ ఫాల్ ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పుల ఆధారంగా రియల్ ఎస్టేట్ గ్రోత్ మాత్రం తగ్గిన మాట వాస్తవమే. కాకపోతే భారతదేశంలో పరిస్థితి కన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పటివరకైతే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి అంశాల విషయంలో మాత్రం రోజు రోజుకి ప్లాట్ల ధరలు కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ గ్రోత్ సంబంధించినటువంటి వ్యాపారం కావచ్చు పెరుగుతుందని చెప్పేసి విశ్లేషకులు కావచ్చు, నిపుణులు చెప్తారు. దానికి నిదర్శనమే నిన్న రాయదుర్గంలో 264 కోట్ల రూపాయలకు పోవడం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సిటీ కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ రైల్వేలు కావచ్చు, తర్వాత మూసి పునర్జీవించే కార్యక్రమం కావచ్చు, మెట్రో విస్తరించే కార్యక్రమం కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతులు పెంపొందించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కాకుండా గ్లోబల్ సమ్మిట్ కూడా 2వ నిర్వహించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కాకుండా హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను కూడా అధిగమించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ గ్రోత్ భారతదేశంలో మిగతా రాష్ట్రాల కన్నా కూడా హైదరాబాద్ లో రోజు రోజు గ్రోత్ పెరుగుతున్న మాట వాస్తవం. దానికి నిదర్శనమే నిన్న రాయదుర్గంలో అత్యధిక రేటుకు పలకడం అనేది చాలా స్పష్టంగా కనపడతాం. రైట్. రాయదుర్గం భూముల వేలం నిలుపుదలకు సుప్రీంకోర్టు నిరాకరణ. వెంటనే వేలం వేస్తే 264 కోట్లు రికార్డు స్థాయిలో పలికింది. దక్కించుకున్న హైదరాబాద్ ఎంఎస్ఎన్ రియాలిటీ. మీరేమంటారు కిషోర్ గారు? సంక్షిప్తంగా చెప్పండి, మీ కామెంట్ ఏమిటి? కిషోర్ గారు వినపట్లేదు గారు. ముందుగా మీకు అట్లాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, రాకేష్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడే చరణ్ కౌశిక్ యాదవ్ గారు మేము ఇవి చేసాము అవి చేసాము అని చెప్పారు. ఇంకా కొంచెం అయితే మన ఇదే సాక్షి డిబేట్లోనే కొంచెం అయితే వీటన్నిటికీ కేంద్రం అడ్డం పడింది, అందుకని మేము ఏం చేయలేకపోయాము. నేను చెప్పిన విషయాలన్నిట్లలో కూడా అన్ని మళ్ళీ 2 నిమిషాల వారే చెప్తారు. ఇట్లాంటి ఇది ఉంటుంది కాంగ్రెస్ వారిది. అవకాశం వచ్చినప్పుడేమో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్లు అన్నది ఇదన్నది అని అంటేనేమో అడ్వాంటేజ్గా తీసుకుని అందువల్లనే మేమే చేస్తున్నాము అని చెప్పడం ఒకవైపు, ఇంకొక 2 నిమిషాలు కాగానే తూచి అవన్నీ కాదు, వాటి ప్రోగ్రెస్ ఎట్లా ఉందయ్యా, మరి ఎక్కడి వరకు వచ్చారు మీరు, ఏంటి మెట్రో ఏమవుతోంది, ఇదేమవుతోంది, మూసి ప్రక్షాళన ఏమవుతుంది అనగానే ఇగో ఇక్కడ కేంద్రం అడ్డం వచ్చింది, అక్కడ కేంద్రం అడ్డం వచ్చింది, ఇది మాట్లాడడం పరిపాటండి. ఈరోజు అట్లీస్ట్ ఒప్పుకున్నారు. చాలా విషయాలు వారు చెప్పిన అన్ని విషయాల్లోనూ ఇది కేంద్రంతో సంబంధించిన విషయాలే, వాటి సహకారంతో ఈరోజు రేట్లు పెరుగుతున్నాయని ఒప్పుకున్నారు. సరే, వారు పెద్దగా చేసింది ఏముందో లేదో అది దీంట్లో తెలుస్తుంది. కానీ హైటెక్ సిటీ ఏరియా, దాని తర్వాత దాని వెనకాల ఉన్న ఏరియా మొత్తం మన గచ్చిబౌలి ఏరియా వరకు, తెల్లాపూర్ అటు సైడ్ వరకు కూడా, కోకాపేట ఇదంతా ఏరియా వరకు ఒక వెస్ట్ హైదరాబాద్లో ఒక భూమి అయితే అంతకుముందు నుంచి నడుస్తోంది. ఈరోజు వీరు ఆక్షన్ చేస్తున్న కొన్ని భూములకి రేట్లు పెరుగుతున్నా కానీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఏరియా మొత్తంలో హెవీగా డిస్ట్రెస్లో ఉందనేది అయితే నేను ఉండేది ఇక్కడ. అంటే అదే దాని మీద సంక్షిప్తం చెప్పండి సార్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇట్లా ఎకరాలకి కొన్ని సంస్థలు 100 కోట్లు పెట్టి ఎందుకు కొనుగోలు చేస్తున్నాయి, మరోవైపు రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో ఎందుకు పుంజుకోలేకపోతుంది? అఫ్కోర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికి కూడా మరి ఇక్కడ హైదరాబాద్లో ఈ స్థాయిలో కొనటం కానీ ఆ వైరుధ్యం మీద మీ కామెంట్ ఏమిటి? సార్, మీరు ఒక్కసారి మనము ఒక కారు వేసుకుని ఇక్కడ ఈ ఏరియా మొత్తం తిరిగినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. 2 విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట ఏరియాలోనే మీరు చూడండి, కట్టడాలు ఎన్ని స్టార్ట్ అయ్యాయి. అందులో 10% కూడా ఆక్యుపెన్సీ లేకముందే ఇప్పుడు 7:50 అవుతోందండి. బయటికి వెళ్తే ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అవుతుందా అన్నట్లుగా ఉంటుంది. ఇంకొక గంట తర్వాత వెళ్ళామంటే మొత్తం జామ్ అయిపోయి ఉంటుంది.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన హైదరాబాద్ మహానగరంలో అంతకుముందు చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఉన్న ఏరియాలో ఉన్నట్లుగా కూడా ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నట్లుగా కనపడదు. నిజంగానే కొంచెం వర్షం వచ్చింది లేదా ఇంకొకటి ఫుట్పాత్లే లేవండి ఈ ఏరియాలో. అది పరిస్థితి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు చాలా పూర్గా ఉండడం ఒకటి. దాంతో ముందుగా అయితే ఒక భూమ్ లాగా వచ్చింది, కానీ ఈరోజు చూస్తుంటే 10% ఆక్యుపెన్సీ వచ్చేసరికి సిటీ ఇక్కడ అసలు నిలబడగలుగుతుందా అన్న టైప్లో, ఇక్కడ మనము గాలి పీల్చగలుగుతామా అన్న టైప్లో ఒకటి తయారైంది. రెండోది ఏంటంటే అందులో నేను ఇప్పుడు 10% గురించే మాట్లాడాను, ఇంకా 90% వేకెంట్గా ఉన్నాయి. ఓవర్ కెపాసిటీ వచ్చిందేమో అన్న ఆలోచన. ఇది రియల్ ఎస్టేట్ మీకు అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే, సిక్లికల్ అంటారు. అంటే ఒకసారి అప్ అవుతుంది, డౌన్ అవుతుంది, అప్ అవుతుంది, డౌన్ అవుతుంది అనేది. ఇది ఉన్నప్పుడు సడన్ గా ఉత్సాహం ఉన్నప్పుడు ఒకటేసారి ప్రాజెక్ట్స్ ఓవర్ కమిట్ అవుతారు. మళ్ళీ అది పీక్ వెళ్ళేసరికి సేల్స్ కొంచెం అటు ఇటు అవుతున్నాయి అనగానే మళ్ళీ ఎంబటే డిప్రెషన్లోకి వెళ్ళి డౌన్ అవుతుంది. ఈ సైకిల్స్ అయితే కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటాయి. సో మనమైతే ఇప్పుడు డౌన్ సైకిల్లో ఉన్నాము. పెద్దగా ఏమీ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తున్నట్టుగా లేదు. ముందుగా ఏమనుకున్నారంటే 23 ఎలక్షన్లు అనుకున్నారు. ఒక సంవత్సరం ముందు నుంచి పడిపోవడం చూసి ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి పడిపోతుంది అనుకున్నారు. కానీ అది ఇప్పటివరకు కూడా ఎటువంటి రెస్పెక్ట్ ఉన్నట్టుగా కనపడట్లేదండి. అయితే గవర్నమెంట్కి ఉన్న కొన్ని ప్లేసెస్లో, కొన్ని కీలకమైన ప్లేసెస్లో అప్పుడప్పుడు 1 ఎకరము, 6 ఎకరము, 2 ఎకరాలు, 4 ఎకరాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి ఆక్షన్ చేసేసి విపరీతంగా రేట్లు వచ్చాయి అన్న విధంగా ఒక్కోసారి అందులో వాళ్ళు అసలు కంటిన్యూ అవ్వడం కూడా జరగని పరిస్థితులు కూడా మనం చూసాము. అందుకని ఈ రేట్లు ఎంతవరకు ఏంటి అనేది అండ్ కొద్ది ప్లేసెస్లో జరగడం అనేది లొకేషన్ అంటారు ఎప్పుడు రియల్ ఎస్టేట్ లో. సో కొన్ని ప్లేసెస్ లో పీక్ అవ్వడం వేరు, కానీ సిటీ మొత్తం ఎట్లా ఉందో బయట ఎవరిని వెళ్ళి అడిగినా కానీ మనకి ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తున్నాయి పేపర్లలో, ఆ రేట్స్ గురించి కానీ ఇంకొకటి కానీ స్కీమ్స్ గురించి కానీ వచ్చి కొనుక్కోమని చెప్పండి అని. ఆ డిస్ట్రెస్ క్లియర్ గా కనిపిస్తుందండి. అది ఎవరు కాదనే విషయం కాదు. రాకేష్ గారు, మీ వాదన ఏమిటి? ఎంఎస్ఎన్ సంస్థ ఎట్లా అంత రేటు పెట్టి ఎట్లా కొనుగోలు చేసింది? నిజంగా రియల్ ఎస్టేట్ పుంజుకునే పరిస్థితి వస్తే సంతోషమే, ఎవరు కాదనరు. కానీ బట్ ఈ వైరుధ్యం మీద నాకు అర్థం కాని విషయం. మీట్లో ఉన్నట్టున్నారు మిత్రమా? రైట్, రాకేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కొమ్మినేని శ్రీనివాస్ గారు మీకు, అదే విధంగా చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, సాక్షి న్యూస్ ప్రేక్షకులకు. సార్ పేపర్ లో కనిపిస్తున్నటువంటి 264 కోట్లు, 300 కోట్లు ఎందుకో మరి గ్రౌండ్ లో కనిపించట్లేదు సార్. ఈ రోజు రియల్ ఎస్టేట్ మొత్తం రాష్ట్రం మొత్తంలో కుదేలైపోయింది. 22A ఏదైతే ఉన్నదో దాంతో మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 1 కోటి ఎకరాలు సార్, అసలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి మనకు అవైలబుల్ ఉన్న భూమే, అంటే మొత్తం ఇండ్లు అన్ని కలిపితే 2,72,00,000 ఎకరాలు మనకు భూమి అవైలబుల్ ఉంది. దాంట్లోంచి 1 కోటి ఎకరాలు మొత్తం కూడా మనకు కంప్లీట్ గా ఇండ్లు. ఇప్పుడు ఈ ఇండ్లు, రోడ్లు, చెరువులు, కుంటలు అవన్నీ ఉన్నాయి. మిగతాయి మన సాగు యోగ్యమైనటువంటి భూమి 1.5 కోటి ఎకరాలు ఉంది. ఇప్పుడు మొత్తం ఈ బిల్డింగ్ భూములని, అదే విధంగా ఏదైతే సాగు భూములు అన్నిటిని కలిపి 22A పడేసి అంటే ఇప్పుడు కాదుగా పొంగులేటి గారు వాళ్ళు చెప్పారు కదా, వాటికి ఏదో పరిష్కారం చూస్తున్నాము, వాటిని ఆపొద్దు. అదే సార్ సెటిల్మెంట్ నెంబర్ ఇచ్చారు సార్, మేము అదే చెప్తున్నాం. పొంగులేటి గారు ఇచ్చింది సెటిల్మెంట్ నెంబర్, 30% సెటిల్మెంట్ నెంబరు వాళ్ళు ప్రకటించింది. ఈ నెంబర్ ఫోన్ చేయండి, 30% కట్టండి, సెటిల్మెంట్ చేసుకోండి. ఆరోపణ నాకు అర్థం కాదు. లేదు సార్, నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నా సార్. ఇప్పుడు నేను మీరు ఆరోపణ చేయట్లేదు. ఇందిరా పార్క్ దగ్గర ఒక ఎంప్లాయీ, ప్రభుత్వ ఉద్యోగి నన్ను స్వయంగా డిప్యూటీ సీఎం గారి భార్య 10% అడిగిందని చెప్పేసి డిక్లేర్ చేసి అన్యాయంగా ఆరోపణ చేయమని. నేను ఆరోపణ చేయట్లేదు సార్. అక్కడ ఇందిరా పార్క్ వాళ్ళ కుటుంబాలని తీసుకురావద్దు. నో సార్, నేనేమంటున్నా అంటే అది చెప్పడం ఆమె చెప్పిందని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి నేను మీరు కేసు పెట్టలేదు సార్. స్వయంగా ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కొడుకు మీద కేసు బుక్ చేసింది సార్. గచ్చిబౌలి PS లో బుక్ చేయగానే CI ట్రాన్స్ఫర్ అయిపోయిండు. కేసు ఎందుకు బుక్ అయితే సార్? నిజంగానే కరెక్ట్ ఉంటే కుటుంబ సభ్యుల్ని లాక్క రావద్దు, కానీ ఎందుకు బుక్ అయింది సార్? నిన్న ఆల్రెడీ ఏదైతే మా TRS ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు ఆల్రెడీ లోకాయుక్త కంప్లైంట్ చేశారు సార్, ముఖ్యమంత్రి గారి సోదరునికి ఏ విధంగా భూములు కేటాయించాలని చెప్పేసి. ఇవన్నీ కూడా మేమేం దాచిపెట్టేది కాదు సార్, రోజు మీడియాలో వచ్చేదే చెప్తున్నా. నేను వ్యక్తిగత ఆరోపణలు ఎక్కడ చేయట్లేదు, నా పర్సనల్ ఆరోపణ కూడా కాదు. కాబట్టి నేనేమంటానే 22A అక్కడనో కాదు సార్. మొన్న మేము ఏదైతే ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు అంటే మొత్తం క్యాన్సిల్ చేస్తూ హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో
వాటిని ఆపేస్తూ దానికి కలెక్టర్ రిప్రజెంట్ ఇవ్వడానికి పెద్దపల్లి కలెక్టరేట్కి పోయినాం సార్. పోయిన తర్వాత అక్కడ అందరు లైన్లు ఉంటారు, ఆ రోజు ప్రజావాణి ఉండే. ఏం సంగతి ఏడికి వచ్చారంటే ఒక పెద్ద మనిషి అంటాడు, మా పక్కపంట ఓదెల మండలం ఉంటుంది సార్, అక్కడ కూడా 22A అప్లికేబుల్ అయింది సార్. అంటే ఎక్కడికక్కడ రికార్డ్ ఏం చెక్ అదే మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా యాదగిరిట్టే ఏరియా అంతా ఏదో 22A పెట్టారని ఏదో ఆరోపణ చేసినట్టున్నారు. అది కోమటిరెడ్డి కాదు సార్, స్వయంగా పొంగులేటి గారు చెప్పింది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారే 22A ఉన్నారట. అది పేపర్లో వచ్చింది, ఆయన ఇల్లు కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఉందని చెప్పి. అదే సార్, అంటే 22A ఉందంటే ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నట్టే కదా సార్ ఇప్పుడు. కాబట్టి నేను ఏమంటానంటే 22A తోటి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ కుదేలైనటువంటి ఈ సమయంలో 22 అనే దాంతో మొత్తం కూడా డ్యామేజ్ జరిగిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ సమయంలో ఆయన MSN కంపెనీ ఎవరిది సార్, మొన్ననే యాదగిరిగుట్ట చైర్మన్ అయిన వాళ్ళది కంపెనీ సార్ అది. కాబట్టి నేను ఏమంటున్నానంటే మరి దానికి ప్రైజ్ ఇచ్చిర్రు, దానికి కొనుక్కుంటున్నారు అంటే నేను ఒకటే అంటున్నా, మరి రాష్ట్రం మొత్తం ఎందుకు జరుగుతలేదు, మరి టెండర్ అక్కడనే ఎందుకు అవుతుంది, మిగతా కాడ కూడా వీళ్ళు వేలమేస్తారు కదా సార్, HMDA వాళ్ళు వీళ్ళు వేలమేస్తారు కదా. సరే ఇప్పుడు మీరు అన్నట్టు 260 కోట్లకే వచ్చింది అనుకుందాం, మరి రేవంత్ రెడ్డి తమ్మునికి అగ్వక్ సగ్వక్ ఎందుకు ఇచ్చారు సార్ భూమి, మరి ఆయనకు కూడా 200 కోట్లకి ఇవ్వాలి కదా, 260 కోట్లకు 250 కోట్లకు. ఆయన ఏదో ఒక ఎంప్లాయీ ఉన్న కంపెనీకి మరి గంత భూమి ఎట్లా ఇచ్చారు సార్, ఇది కూడా ఆలోచించాలి కదా సార్. కాబట్టి అంటే ఇక్కడ స్పష్టంగా జరుగుతుంది, వీళ్ళు చెప్తున్నాయని అబద్ధాలని తేలిపోతున్నాయి. అంతేందుకు సార్, ఇప్పుడు ఎవరినైనా ఒక కాలర్ వస్తారు కదా మనకు, ఎక్కడైనా రియల్ ఎస్టేట్ మంచిగుందా అని అడుగురు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఊర్లలో కావచ్చు, లేకపోతే పట్టణంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మిత్రుడు చరణ్ కౌశిక్ స్పష్టంగా తెలుసు, ఎందుకంటే ఆయన ఎల్బీ నగర్ ఏరియాలో ఆ ఏరియాలో ఉంటాడు కాబట్టి ఆ భువనగిరి ఆ ఏరియా మొత్తం కూడా రియల్ ఎస్టేట్ ఏ విధంగా నడుస్తుందో, ఎందుకంటే ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది, ఆయన అడిగినా చెప్తాడు సార్. రియల్ ఎస్టేట్ 1 2 నేనేమంటానంటే ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ మొత్తం తీసుకోండి సార్, ఆదాయం వచ్చేదే రాష్ట్రానికి రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి ఈ రోజు ఆదాయం తగ్గింది. నిజంగానే నీకు రియల్ ఎస్టేట్ బాగుండుంటే స్టాంప్స్ అండ్ వాటి ఆదాయం కూడా పెరగాలి కదా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఎందుకు తగ్గింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంది, ఇదే క్రమంలో వాళ్ళు ఏం చేశారు, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్ని కూడా వాళ్ళు హిల్ట్ పాలసీలో మొత్తం కూడా ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం చేపట్టుకున్నారు. ఇక్కడ ఒక్కటే జరుగుతుంది సార్, మొత్తం కూడా రియల్ ఎస్టేట్ ప్రభుత్వం నడుస్తుంది తప్పితే రీల్స్ ప్రభుత్వం నడుస్తుంది, రియల్ ప్రభుత్వం నడవట్లేదు. ఈరోజు చూడండి 97 జీవో తోటి. ఒక్క నిమిషం, మరి మీరు చేసిన ఆరోపణలకి చరణ్ గారిని కూడా కౌంటర్ మనం అడగాలి కదా. ఒక మాట చెప్తాను సార్, 97 జీవో గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. 97 జీవో గురించి ఈ రోజు విద్యార్థులందరూ కూడా ఏదైతే మమ్మల్ని అందరిని ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్, ఎందుకంటే పోరాటంలో కూడా ఇంజనీరే, నేను ఇంజనీరే, ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేసి నేను ప్రభుత్వ ఉద్యోగం చేసిన, అందరిని తిట్టి ఈ రోజు 97 జీవోలో సార్ దరిద్రం ఏంటంటే IAS ఆఫీసర్లు అది పొలిటీషియన్స్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని సత్యనాశనం చేస్తారు సార్. ఒకటే మాట చెప్తా, 97 జీవో ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి జీవో, ఆ జీవో ఎంత లోపభూయిష్టం అంటే సార్ AICT అప్రూవల్ ఉండాలి సార్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి, అదే విధంగా UGC అప్రూవల్ ఉండాలి సార్ యూనివర్సిటీకి. కానీ ఈ 2 అప్రూవల్ లేనటువంటి ఏదైతే స్కిల్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో ఆ యూనివర్సిటీకి ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీలు అప్పచెప్పారు సార్. ఎందుకు అప్పచెప్పారంటే విలువైన భూములు, మాసప్ ట్యాంక్ లో ఉన్న భూమి, రామంతపూర్ లో ఉన్న భూమి, వెస్ట్ మారేడుపల్లిలో ఉన్న భూమి, వరంగల్లో ఉన్న భూమి, కరీంనగర్ లో ఉన్న భూమి, ఈ పాలిటెక్నిక్ భూములన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి PPA మోడల్లో నడుస్తున్నటువంటి యూనివర్సిటీకి అప్పచెప్పారు. ఆ యూనివర్సిటీ VCకి కనీసం డాక్టరేట్ కూడా లేదు సార్, UGC అప్రూవల్ లేదు, AICT అప్రూవల్ లేదు యూనివర్సిటీ. దానికి SBTలో ఉన్నటువంటి ఫండ్స్ అందరి దాదాపుగా 1000 కోట్ల ఫండ్స్ అనేది తీసుకుపోయి ఆ యూనివర్సిటీ ఏది స్కిల్డ్ యూనివర్సిటీ డెవలప్మెంట్ పెడదామని చెప్పేసి దాని డబ్బులు లేవు. 3 సంవత్సరాల దాకా రాష్ట్రమే మెయింటైన్ చేస్తాను ఒప్పుకోవాలి, అట్లనే ఉన్నది. అది PPA మోడల్ అప్పచెప్తారు సార్. కాబట్టి ఇదంతా ఏ విధంగా నడుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ ఇంకొక రూల్ ఏంటంటే ఎనీ స్టేట్ యూనివర్సిటీకి ఛాన్సలర్ గా గవర్నర్ ఉంటాడు, కానీ ఈ యూనివర్సిటీకి UGC అప్రూవల్ లేదు కాబట్టి దీనికి ముఖ్యమంత్రిని ఛాన్సలర్ గా పెట్టుకున్నారు. గతంలో కూడా కొన్ని గవర్నమెంట్లో ముఖ్యమంత్రులే ఛాన్సలర్ గా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ అది పెద్ద సమస్య అని అంటాను లేదు. రైట్, చరణ్ గారు చెప్పండి, రియల్ ఎస్టేట్ సంబంధించి ఆ కంపెనీ ఎవరిది, అట్లాగే ఈ 22A గురించి కూడా మాట్లాడేశారు, అట్లాగే పాలిటిక్స్ మీద మీ సమాధానం ఏమిటి సార్? ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2021-22 స్టాంప్ డ్యూటీ ఆదాయం 12,300 కోట్ల రూపాయలు, వారు దిగిపోయే నాటికి 14,000 కోట్ల రూపాయలు ఉంది. ఇప్పుడు అది 18,000 కోట్ల రూపాయలు అయింది. పెరిగిందా తగ్గిందా వాళ్ళే ఆలోచించుకోవాలి.
సెకండ్ సార్, ఆనాడు ఇసుక అమ్మకాలు కేసీఆర్ ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు, ఈ రోజు 1600 కోట్ల రూపాయలు పెరిగినాయి. ఎక్కడ కూడా 34 ఇసుక బజార్లు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఇసుక బ్లాక్ మార్కెట్ లో అమ్మకుండా, అదేవిధంగా ఎవరైతే ఇండ్లు కట్టుకుంటా ఉన్నారో వాళ్ళకి తక్కువ ధరకే రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అందిస్తా ఉంది. కాబట్టి ఈ రెండే నిదర్శనం. మీ ఆయనలో ఇసుక దోపిడీ అన్న జరగాల, లేకపోతే ఇసుకకు సంబంధించినటువంటి లేకపోతే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి అమ్మకాలు తక్కువ ఉన్నట్టు చాలా స్పష్టంగా నిర్ధారణ అవుతుంది. కాబట్టి 18,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. అదే కాక రియల్ ఎస్టేట్ గ్రోత్ భారతదేశంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్ రష్యా వారు కావచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ వారు కావచ్చు, ఇవన్నీ మూలంగా 7% గ్రోత్ తగ్గిందని చెప్పేసి ఎకనామిక్ సర్వే చెప్పింది భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం. అదే కాకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం సార్ అంటే అమరావతి ఆనాడు స్టేబుల్ గా లేదు, తర్వాత మద్రాసులో వరదలు వచ్చిన పరిస్థితి, బెంగళూరులో ట్రాఫిక్ జామ్స్, తర్వాత ఢిల్లీలో అదేవిధంగా కాలుష్యంతో ఇబ్బంది పడే పరిస్థితి, బాంబే కూడా వరదలు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు అన్ని పరిస్థితులను కూడా కొంత సర్దుమని అన్నమాట వాస్తవం. కాబట్టి దానిలో భాగంగా రియల్ ఎస్టేట్ గ్రోత్ అన్ని రాష్ట్రాల భిన్నంగా కూడా అదే బాంబే తర్వాత సెకండ్ ప్లేస్ హైదరాబాద్ ఉన్నది. కాబట్టి హైదరాబాద్ లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 2-3 సంవత్సరాల ముందు నుంచే 2021 ప్రాంతం నుంచే రియల్ ఎస్టేట్ గ్రోత్ తగ్గుతూ అది ఇప్పుడు అదేవిధంగా కంటిన్యూగా వారికన్నా ఆదాయం 4,000 కోట్ల రూపాయలు. రైట్ రైట్ 22A గురించి కూడా మాట్లాడండి. 22A పరిష్కారం అయినా అవ్వలేదని అంటున్నారు ఆయన, ఆ తర్వాత అవినీతి జరుగుతోంది అంటున్నారు సార్. ధరణి ప్లేస్ లో భూభారత్ తీసుకొచ్చింది జరిగింది. ఈ టెక్నాలజీ మార్చే క్రమంలో కేసీఆర్ ప్రభుత్వంలో సార్ హైదరాబాద్ లో ప్రధానంగా 4 జిల్లాలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ జిల్లా, సంగారెడ్డిలో ప్రధానంగా 40 చెరువుల నుంచి 150 చెరువులు, కొన్ని చెరువులు పాక్షికంగా, కొన్ని చెరువులు పూర్తిగా మాయమైన పరిస్థితి. ఆ రికార్డులన్నీ కూడా దొరకకపోవడంతో టెక్నికల్ సమస్యలు వచ్చేసి అవన్నీ కూడా 22A లేకపోతా ఉన్నాయి. ఎందుకంటే FTL భూములు కావచ్చు, బఫర్ జోన్ భూములు కావచ్చు, అంటే సీఎం గారి ఇల్లు కూడా ఎట్లా పెట్టేశారబ్బా సార్. ఇప్పుడు గతంలో 50-60 సంవత్సరాల కింద సపోజ్ అది ఉన్నా లేదా తెలియదు, 50-60 సంవత్సరాల కింద అది ప్రభుత్వ భూమో, లేకపోతే ఒక బోర్డు భూమో, దేవాదాయ భూమో, లేకపోతే ఇనాం భూమి ఉందనుకోండి, ఆటోమేటిక్ గా 22Aకి వెళ్ళిపోతుంది. అదే కాదు, ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ సార్, ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి భూములను కూడా అది ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్. కాబట్టి వీళ్ళు సబ్ డివిజన్ చేయలేదు కేసీఆర్ ప్రభుత్వంలో. సబ్ డివిజన్ చేయకపోవడం తోటి ప్రభుత్వ సర్వే నెంబర్ కనబడితే అందులో ప్రైవేట్ సర్వే నెంబర్ ఉన్నా కూడా దాన్ని 22Aకి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తాం. అందుకే 2 రోజుల నుంచి 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పే పరిస్థితి. మీ ఆయనలో 28 లక్షల ఎకరాలు సార్ ధరణిలో, మరి 22Aలో పెట్టి మరి అప్పుడు క్షమాపణ చెప్పినా, కనీసం ప్రజలకు వివరణ ఇచ్చిరా? మీరు పడుచుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి 2 రోజుల నుంచి 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తాను. ఆల్రెడీ ఫిర్యాదు కూడా సమస్య పరిష్కారం అయింది. ప్రధానంగా ఎక్కడ సమస్య వచ్చింది సార్ అంటే చెరువులున్న ప్రాంతంలో, అడవి భూములు ఉన్న ప్రాంతంలో, వక్బోర్డు ఉన్న ప్రాంతంలో, దేవాదాయ భూముల ప్రాంతంలో, ఇరామ్ ల్యాండ్ ఉన్న ప్రాంతంలో మాత్రమే సమస్య వచ్చింది. దీన్ని పెద్దగా చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా 15 రోజులలో మొత్తం సమస్య పరిష్కారం లభించబోతా ఉంది. పకడ్బందీ వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీరు ధరణిని తీసుకొచ్చి ప్రభుత్వం చెప్తారు. వాళ్ళు మయం రామేశ్వరరావుకి ఎన్ని భూములు ఇచ్చారో అందరికి తెలుసు. ఎన్ని భూములు వారు అనువులకి ఇచ్చారో తెలంగాణ సమాజం చూసారు. ఇక్కడ ఆక్షన్ లో మాత్రమే MSN కావచ్చు, మిగతా సంస్థలు కొనుగోలు చేస్తా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పోటీపడే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా వాళ్ళు ఒట్టినే కాంగ్రెస్ ప్రభుత్వం బట్టగాజు మీద ఇస్తే ఎట్లా 30% కమిషన్ అంట. ఎవరు 30% కమిషన్? ఆధారం ఒక్కడన్నా బయట పెట్టిన ఇప్పటి వరకు మాట్లాడు. కేటీఆర్ విదేశాల బోర్డు, హరీష్ రావు గారు మాట్లాడు విదేశాల బోర్డు. మీ పిల్లలు మాత్రం విదేశాలు చదవాలా, తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థ మాత్రం నాశనం కావాలని మీరు కోరుకుంటే ఎట్లా సార్? పాత కళాశాలలు కూడా సార్ ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ ఎందుకు చేర్చానంటే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అదేవిధంగా అది ఏ సీట్ కూడా అనుమతి వస్తుంది. ఎందుకు రాదు? ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభించింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అనుమతి వస్తుంది. ఈ సంవత్సరం అడ్మిషన్ సంబంధించి కూడా ఏది గతంలో ఉన్న విధానం పాలైతే వచ్చే సంవత్సరం నుంచి ఆ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. రైట్ రైట్ ఓకే. ఇంపార్టెంట్, అది కూడా ఇంపార్టెంటే కానీ